మెంతి గింజల్లో ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇవి ఔషధ గుణాలకి, ఇతర ముఖ్యమైన పోషకాలకి ఎంతో ప్రసిద్ధి చెందినవి. అలాగే బరువు తగ్గటానికి కూడా ఈ మెంతులు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. బరువు తగ్గటానికి మన వంటగదిలో అనేక రకాల పదార్థాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనవి మెంతులు. ఇవి మీకు బరువు తగ్గటానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆహారంలో ఇవి కాస్త చేదుగా ఉన్నప్పటికీ ఇవి తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతుల్లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల వీటిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. అలాగే ఈ చిన్న విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే అతిగా తినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి బరువు తగ్గటానికి సహకరిస్తుంది. మరి వీటిని ఎలా వాడితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. మెంతులు చాలా ప్రయోజనాలని అందించే సూపర్ ఫుడ్. వాటి ఔషధ గుణాలు, ఇతర ముఖ్యమైన పోషకాలలో రిబోఫ్లావిన్, కాపర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్లు ఏ, బి6, సి, కే మెంతుల్లో లభిస్తాయి. మెంతులు ఫైబర్, అమైనో ఆమ్లాతో నిండి ఉంటాయి. ఇవి బరువు తగ్గటానికి ప్రోత్సహిస్తాయి. అలాగే మెంతుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మెంతుల వినియోగం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు, ఆకస్మిక స్పైక్లు, డీప్లను నివారిస్తాయి. జీవక్రియను పెంచడంలో మెంతులు కీలకం. ఇది సమతుల్య ఆహారం. క్రమం తప్పకుండా వ్యాయామంతో కలిపి బరువు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. మెంతి గింజలని రాత్రంతా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో అవసరమైతే కొంచెం బెల్లం కలుపుకుని తినండి. అలాగే మెంతి టీని కూడా తయారు చేసుకోవచ్చు. మెంతులని నీటిలో ఉడికించండి, తర్వాత అది త్రాగండి. మీ దినచర్యలో మెంతులని చేర్చుకోవటానికి ఇది ఒక ఆహ్లాదకరమైన, ప్రభావవంతమైన మార్గం. మొలకెత్తిన మెంతులు పోషకాలను మరింత పెంచుతాయి. ఈ మొలకలను సలాడ్లలో చేర్చవచ్చు. వాటిని మీ ఆహారంలో అదనంగా చేర్చుకుని చిరు తిండిలా కూడా తినవచ్చు. అయితే మెంతులని మితంగా మాత్రమే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవద్దు. మెంతి పొడిని కూడా తీసుకోవచ్చు. మెంతులను మెత్తగా రుబ్బి సూప్లు లేదా స్మూతీస్ వంటి వివిధ రకాల వంటకాలకు జోడించవచ్చు. మెంతుల్లో కేవలం బరువును తగ్గించే ప్రయోజనాలే కాకుండా మొత్తం ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు, ఎన్నో పోషకాలు అధికంగా ఉన్నాయి. మెంతులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల మొత్తం ఆరోగ్యానికి దోహదపడతాయి. బరువు పెరగటానికి కలిగించే మంటని కూడా తగ్గిస్తాయి. మెంతులు ఒక పోషకమైన మసాలా. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి తీసుకుంటే మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తాయి. మెంతులు సాంప్రదాయకంగా పాలిచ్చే తల్లులలో చనుబాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది మీ రొమ్ము పాల సరఫరాని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే మెంతులు మీ జుట్టు పెరుగుదలని పెంచుతాయి. మెంతుల్లో బీటా కెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల చర్మ ఆరోగ్యాన్ని పెంచి మీ ముఖాన్ని కాంతివంతం చేస్తాయి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, మెంతులని ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు అయితే కలుగుతాయో. మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.